స్వాగతం, సుస్వాగతం. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. ముఖ్యంగా ఈ తెలుగు క్లబ్ను 10వ తరగతి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని తెలుగు పరీక్షాపత్రంలో విద్యార్థులు సాధించేటువంటి నైపుణ్యాలు, అవగాహన, ప్రతిస్పందన, వ్యక్తీకరణ, సృజనాత్మకత, భాషాంశాలు, ఈ నైపుణ్యాలను విద్యార్థులలో పెంపొందించుటకు విద్యా వ్యవస్థ వీటిని ప్రవేశపెట్టింది. క్లబ్ అనగా సంఘము అని అర్థం. క్లబ్ అంటే ఏంటి? సంఘము. సంఘము అంటే మనము ఉపన్యాసం ఇచ్చేటువంటి వేదిక కూడా అనవచ్చు. అయితే మనకి ఇక్కడ 10వ తరగతి పరీక్షా పత్రంలో అవగాహన, ప్రతిస్పందన అనేటువంటిది తెలిసినటువంటి ఒక గద్య భాగాన్ని రామాయణం నుంచి ఇస్తాడు, తెలియని ఒక గద్య భాగాన్ని కావచ్చు, పద్య భాగము కావచ్చు. అది అపరిచిత గద్యము, అపరిచిత పద్యం అంటారు. తెలిసినటువంటి పద్యాన్ని పాఠ్య పుస్తకములో నుంచి స్టార్ గుర్తున్నటువంటి పద్యాలను మాత్రమే ఇస్తాడు. తర్వాత వ్యక్తీకరణ, పాఠము చదివిన తర్వాత ఇచ్చిన ప్రశ్నలకు విద్యార్థి స్పందించడం, ప్రతిస్పందన, దాన్నే వ్యక్తీకరణ అంటారు. మీ సొంత మాటల్లో రాయాలి. ఇక 3వది ఉంది సృజనాత్మకత. సృజనాత్మకత అంటే పరిష్కార మార్గానికి, అంటే ఒక సమస్య పరిష్కార మార్గానికి మన మెదడులో ఉద్భవించే వినూత్నమైనటువంటి ఆలోచన దృక్పథమే సృజనాత్మకత అంటారు. ఈ సృజనాత్మకత కింద మనకి కొన్ని అంశాలు ఉన్నాయి. మొదటిది అభినందన వ్యాసము లేదా వ్యాసం, 2వది కరపత్రం, 3వది లేఖ, 4వది సంభాషణ, 5వది ప్రశ్నావళి, 6వది నీతికథ, 7వది కవిత, 8వది ఆత్మకథ, 9వది నినాదాలు, సూక్తులు. ఈ అంశాలు మనకన్నీ సృజనాత్మకత కింద వస్తాయి. అయితే వ్యాసాన్ని ఎలా రాయాలి? మనకు వ్యాసం అనేటువంటిది ఉపోద్ఘాతము, విషయాంశము, అభిప్రాయం, 3 అంశాలుగా ఇక్కడ వ్యాసంలో కనబడతాయి. మొదటి పారాగ్రాఫ్లో దాన్ని ఉపోద్ఘాతం కింద అంటే నువ్వు ఏ అంశమైతే ఇచ్చింటాడో ఆ అంశాన్ని ఒక శీర్షిక రూపంలో రాస్తూ నీ మనసులో ఉన్నటువంటి భావాలను నాకు చక్కగా 2 మాటలు రాయొచ్చు. దాన్ని ఉపోద్ఘాతం అని అంటారు. తర్వాత విషయాంశం, 2వ పారాగ్రాఫ్ ఏంది మనకు? విషయాంశం. విషయాంశం అనేటువంటి దాన్ని ఇచ్చినటువంటి అంశం మీద పూర్తిగా నీ యొక్క మనసులో ఉన్నటువంటి భావాలను అక్కడ పొందుపరుస్తూ రాసేది, ఏం సాధించాడని. చివర్లో అభిప్రాయం, నీ యొక్క అభిప్రాయం ఏంటి? సో మనం ఇక్కడ ఒకటి చూద్దాము. అభినందన వ్యాసం. గ్రామీణ ప్రాంతంలో అంటే శమయేవ జయతే. శమయేవ జయతే అంటే ఏమి? శ్రమించిన వాడికే జయం అనేటువంటిది లభిస్తుంది అని. మనకు అంతేకాదు, ఇంకోటి ఏముంది మనకు? శ్రద్ధావాన్ లభతే విద్య అని ఉంది. అంటే ఏమి? దేని మీదనైనా కూడా శ్రద్ధ కలిగినటువంటి విద్యార్థికి మాత్రమే విద్య అనేటువంటిది వస్తుంది. తర్వాత గురు శుశ్రూతాయ విద్య అన్నారు. గురువును ఆశ్రయించి ఉండున్నదే విద్య అని మనకు అర్థం ఇక్కడ. సో ఇక్కడ మనకు గ్రామీణ ప్రాంతంలో పుట్టిన ఉన్నత విద్యను అభ్యసించిన రాజిరెడ్డి తానేదో ఉద్యోగం ఎత్తుకొని తనంతట తాను సుఖపడాలనే స్వార్థానికి లోనుగాక తాను పుట్టిన పల్లె తల్లి ఒడిలో జీవిస్తూ నలుగురికి ఆదర్శంగా నిలబడి అందరి మన్ననలు అందుకోవడం ప్రశంసనీయము. అంటే ఇక్కడ అభినందించడం. అంటే మనకేం చేస్తున్నాం? ఉపోద్ఘాతంలో ఆ వ్యక్తిని మనము అభినందిస్తున్నాం కదా. తర్వాత అతడు ఏమి సాధించాడో విషయాంశం కిందికి వస్తుంది, చూద్దాం. అసౌకర్యాల జీవితంలో అడుగడుగున అడ్డంకులు ఎదురైనా అన్నిటినీ తట్టుకుంటూ చదువును కొనసాగించిన రాజిరెడ్డి పట్టుదల మాటలతో వర్ణించలేనిది. ఉన్న ఊళ్ళో 7వ తరగతి వరకే ఉన్న ఉన్నత విద్య కోసం
పట్నానికి వెళ్ళి కష్టపడి చదువుకొని 10వ తరగతిలో జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచి కలెక్టర్ గారి నుండి అవార్డు అందుకున్నాడు. అది అతని పట్టుదల మరింత పెంచింది. ఇంటర్లో అంతకంటే మంచి ఫలితం సాధించి బీఎస్సీ అగ్రికల్చర్లో సీటు సంపాదించాడు. 4 ఏళ్ల డిగ్రీ పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించాడు. డిగ్రీ పూర్తి చేసిన గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత 2 ఏళ్లలో పీజీ పూర్తి చేసి తన పల్లెటూరి నుండి మొట్టమొదటి పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినాడు. అంటే తను పుట్టినటువంటి ఊళ్ళో మొట్టమొదటి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ ఎవరు? రాజే రెడ్డి. ప్రభుత్వం సహాయాన్ని కూడా పొందుతూ మట్టిలో మాణిక్యమన్న కీర్తిని సొంతం చేసుకున్నాడు. ప్రభుత్వము రాజిరెడ్డి ప్రతిభను గుర్తించి కిసాన్ రత్న ఉత్తమ రైతు అవార్డునిచ్చి గౌరవించింది. ఇంతటి ఉత్తమ గుణవంతుడైన తమ కొడుకు ఖ్యాతి చూసి తల్లిదండ్రులు ఎంతో గర్వపడతారు. గ్రామ ప్రజల ఆనందానికి అవధులు లేవు. ఊరంతా అతని దేవుని చూసినట్లు చూస్తుంది. రాజిరెడ్డి వంటి ఉత్తములు ఊరికొక్కరున్నా ఈ దేశం అతి త్వరలోనే అత్యున్నత స్థానానికి చేరుకుంటుంది. ఇది అభినందించడం. ఒక వ్యక్తి సాధించినటువంటి అతని ప్రతిభను అభినందించే వ్యాసం అంటారు. వ్యాసము 3 భాగాలుగా ఉంటుంది. మొదటిది ఏంది? ఉపోద్ఘాతం. మొదటిది ఏంది? రెండవది ఏంది? మూడవది ఏంది? అభిప్రాయం. రాసుకున్నారా అవి మొత్తం? మొదటిది ఏంది? రెండవది, మూడవది. దీన్ని వ్యాసము రాసే విధానం అంటారు. వ్యాసము రాసే విధానము అని అంటారు. తర్వాత కరపత్రం. కరపత్రాన్ని మనము ఎలా ప్రదర్శించాలి, ఎలా రాయాలి? సో ఇక్కడ మనకు మూఢనమ్మకాల మీద ప్రజలలో చైతన్యాన్ని నింపి వారిని విజ్ఞానవంతులు చేయడానికి ఒక కరపత్రాన్ని తయారు చేయమని ప్రశ్న మనకు. అర్థమైందా? వేటిని తొలగించాలా ప్రజల్లో మనము? మూఢనమ్మకాలు. సరే, ఆ కరపత్రం ఎట్ట పైన హెడ్డింగ్ పెడతావు, మార్జిన్ వేస్తావు, చక్కల సమాధాన పత్రం మార్జిన్ వేసి చక్కగా దాని మీద కరపత్రం అని హెడ్డింగ్ పెడతావు, క్వశ్చన్ నెంబర్ వేసి. అంశం అని టైటిల్ అంటారు. దాన్ని టైటిల్ అని అంటారు. అంశం అంటే ఏంటి? టైటిల్. అంశం ఏమిచ్చాడు మనకు? మూఢనమ్మకాలు. ఏమిచ్చాడు మనకు అంశము? మూఢనమ్మకాలు అంటే ఏదో చూడండి ఒకసారి. ఎలా రాయాలి మనము? ప్రజలారా. ఎలా సంబంధించాలి మనము? ప్రజలారా, మానవాళి వినాశనానికి కారణాలు అజ్ఞానము, అమాయకత్వం. దేన్నైనా గుడ్డిగా నమ్మి పిచ్చిగా అనుసరించే సంప్రదాయమే మూఢనమ్మకం. మూఢనమ్మకం అంటే ఏంటి? దేన్నైనా గుడ్డిగా నమ్మి అనుసరించే సంప్రదాయమే మూఢనమ్మకం అంటారు. ఆ మూఢనమ్మకం ప్రజల్లో ఉండడానికి కారణం ఏంటి? అజ్ఞానం, అమాయకత్వం. అజ్ఞానము, అమాయకత్వం. అంటే ప్రజల్లో ఉన్నటువంటి ఆ అజ్ఞాన్ని తొలగించాలంటే వాళ్ళలో ఏం ప్రవేశించాలి? విద్య అనేటువంటి ఆయుధం వారిలోకి వెళ్ళాలి. తర్వాత అనుమానము, అపనమ్మకం, భయముల నుండి పుట్టుకొచ్చేదే మూఢనమ్మకం. దేని నుంచి పుట్టుకొస్తుందంటే మూఢనమ్మకము? అనుమానం, అపనమ్మకం, భయం. వీటి నుంచి పుట్టుకొచ్చేదే మూఢనమ్మకం. దయ్యాలున్నాయని భయపడటం, గాలి, ధూళి, మంత్రతంత్రాలు, ప్రయాణానికి పిల్లి ఎదురు వస్తే, వితంతువు ఎదురొస్తే నమ్మడం, ఇలాంటి వాటిని మూఢనమ్మకాలని అంటారు. సో మనం పల్లెలో చూస్తూ ఉంటాం కదా, ఏదైనా ప్రయాణం అయిపోతూ ఉంటే పిల్లి ఎదురొస్తే వాళ్ళు వెంటనే ప్రయాణాన్ని ఆపుతారు. ఎందుకు? అది ఒక మూఢనమ్మకం. ఎందుకు ఆ మూఢనమ్మకం? వాళ్ళలో ఉన్నటువంటి అజ్ఞానం. ఏది కారణము? అజ్ఞానం, అమాయకత్వం, భయం. ఇలాంటి వాటిని మూఢనమ్మకాలు అంటారు. వీటన్నిటికీ కారణం అజ్ఞానం. ఇది చదువు లేనందువల్ల మనుషులలో పుట్టే భయం. ఏది లేనందువల్ల పుట్టే భయం? ఇది చదువు లేనందువల్ల మనుషులలో పుట్టేటువంటి భయం. దేనిని గుడ్డిగా నమ్మకూడదు. ఏ విషయమైనా ప్రశ్నించి విశ్వసనీయతను శాస్త్రపరంగా నిగ్గు తేల్చాలి, అప్పుడే నమ్మాలి. కింద ఏం చేస్తాం మనము? ఇట్లు హేతువాద సంఘం, గద్వాల డిస్టిక్. ఇక్కడ కాపీలను రాస్తూ, సో మీకు ఈ కరపత్రంలో సృజనాత్మకత అంటే చెప్పాను కదా, దానికి సంబంధించినటువంటి ఏదైనా మీరు బొమ్మలు వేయవచ్చు. ఇచ్చినటువంటి అంశానికి సంబంధించినటువంటి బొమ్మలు వేయచ్చు. అటు ఇటు కొన్ని కొటేషన్లు రాయవలసి వస్తుంది, అంటే నినాదాలు. అర్థమైందా? ఇచ్చిన అంశాన్ని బట్టి అక్కడ క్రియేటివిటీ చేసుకోవాలి. తర్వాత
మూడవది లేఖ. లేఖ రాసే విధానము మనకు కొన్ని విధాలుగా ఉంది. లేఖలు ఎన్ని రకాలు? 3 రకాలు ఉన్నాయి. పర్సనల్, బిజినెస్, తర్వాత అఫీషియల్. అఫీషియల్ అంటే ఏంటివి? గౌరవ సంబంధమైనటువంటి వారికి రాసేటువంటి అఫీషియల్స్ అంటారు. తర్వాత పర్సనల్ అంటే ఏంటివి? తల్లి, తండ్రి, అక్క, తమ్ముడు, స్నేహితుడు, స్నేహితురాలు వీరందరికీ రాసేటువంటివి పర్సనల్ అంటారు. బిజినెస్ అంటే ఏంటి? పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకు మనం ఉద్యోగం కోసం కదా రాసేటువంటి లేఖలను బిజినెస్ లేఖలు అంటారు. అంటే లేఖ రాసే విధానం ఏంది? మనము లేఖకు కుడివైపున నువ్వు ఎక్కడి నుంచి రాస్తున్నావో ఆ స్థలమును మనం అక్కడ సూచించాలి. స్థలం కింద ఏం చేయాలి? మనము తేదీని మనము సూచించాలి. ఇక్కడ స్థలం పక్కన రాసిన తర్వాత కామా ఉండాలి. దాని తర్వాత తేదీ దాని కింద ఫుల్ స్టాప్ ఉండాలి. ఇవి మనకు నియమాలు, లేఖ రాసే విధానంలో నియమాలు. కామా, ఫుల్ స్టాప్. తర్వాత ఎడమవైపు వస్తే నువ్వు ఎవరికి రాస్తున్నావో వారిని మనము సంబోధించాలి. ఎవరికి రామని ఇక్కడ ఏమంటే మనకు ఆ కోపం అనేటువంటిది ప్రశ్న ఏంటంటే, కోపం అనేటువంటిది మనిషిలో ఉన్నటువంటి విచక్షణ జ్ఞానాన్ని పోగొడుతుంది అని తెలుపుతూ నీ సహోదరికి లేక సహోదరునికి లేఖ రాయమని ఇక్కడ ప్రశ్న మనకు అర్థమైందా? సో అలా లేఖను మనకి ఏం సంబోధిస్తున్నాము? సోదరి లహరికి, సోదరి లహరికి, ఇది సంబోధన అంటారు. తర్వాతనేమి మనకు క్షేమ సమాచారం అంటే వారి యొక్క క్షేమాలు అడగడం మనం, అది ఒక పారాగ్రాఫ్. ఎలా ఉన్నావు? ఇక్కడ నేను బాగానే ఉన్నాను. రాబోయే 10వ తరగతి పరీక్షలను దృష్టిలో ఉంచుకొని బాగానే చదువుతున్నాను, అది ఒక పారాగ్రాఫ్ ఉండాలి. మీరు చాలామంది విద్యార్థులు ఏం రాస్తున్నారు? అంతా ఒకటే పారాగ్రాఫ్గా రాస్తున్నారు. అర్థమైందే? అలా కాదు, దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి కదా. క్షేమ సమాచారం అంటారు దీన్ని ఒక పారాగ్రాఫ్గా రాయాలా. దాని తర్వాత విషయాంశం, నువ్వు దేని గురించి రాస్తున్నావో దాని విషయాంశం అంటారు, ఆ విషయాంశం రాయాలా. తర్వాత ముగింపు వచనాలు ఉంటాయి, దాన్ని ఒక లైన్లో రాయాలి చివరి. సో ఇక్కడ మనకేముంది విషయాంశము? ఏం రాస్తున్నాడు అక్కడ? ఈ మధ్య తెలుగు పాఠ్య పుస్తకములో భిక్ష పాఠం చదివాను. అందులో వ్యాసుడు కోపం పట్టుకోలేక కాశీ నగరాన్ని శపించబోయే సందర్భము చదివాను. అసలు వ్యాసునికి కోపం ఎందుకు వచ్చింది? ఆకలి. అంటే కారణం ఏంటంటే అక్కడ మనకు భిక్ష పాఠములో కాశీ నగరంలో వ్యాసుడు తన 10,000 మంది శిష్యులతో నివసిస్తూ ఉంటాడు. అయితే అతన్ని పరీక్షించాలని శివునికి ఒక తలంపు వచ్చినప్పుడు మొదటి రోజు ఆహారం లేకుండా చేస్తాడు, రెండవ రోజు ఆహారం లేకుండా చేస్తాడు, మూడవ రోజు ఆహారం లేకుండా చేస్తాడు. అలా ఆకలి చేత, ఆహారం లేక ఆకలి చేత ఆ ఆకలి బాధకు అతనిలో కోపం అనేది బయటకు వచ్చింది. ఆ కోపం వచ్చినప్పుడు ఎలాంటి విచక్షణ జ్ఞానం లేకుండా తన చేతులోని పాత్రను నట్ట నడవీధిలో పగలగొట్టి శపించబోతాడు. ఆ సందర్భం అక్కడ చదువుతున్నారంట. కోపము వివేకాన్ని, విచక్షణని పోగొట్టి మనిషికి ఆవేశం కలిగిస్తుంది. కోపము ఒళ్ళు తెలియకుండా ప్రవర్తించేలా చేస్తుంది. తర్వాత ఆలోచించి తొందరపడ్డానని పశ్చాత్తాపపడతారు. ఎవరికైనా కోపం వస్తే కొన్ని అంకెలు లెక్క పెట్టాలి, లేదా మంచినీరు త్రాగో కోపాన్ని తగ్గించుకోవాలి. ఈ విషయంపై నీ యొక్క అభిప్రాయాన్ని తెలుపుము. అమ్మ నాన్నకు నమస్కారాలు చెప్పు. నీ యొక్క జవాబు కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇట్లు నీ సోదరుడు దేవ. అర్థమైందా? ఓకేనా? సో ఇది ఇక్కడ కామా ఉండాలా, ఇక్కడ కామా ఉండాలా, చివర్లో ఫుల్ స్టాప్ ఉండాలా. అర్థమైందా? తర్వాత నువ్వు ఎవరికి రాస్తున్నావో ఎడమవైపు వారి యొక్క చిరునామా ఉండాలా. ఎవరికి రాస్తున్నావు? అక్కడ సోదరికి రాస్తున్నావు. ఇక్కడ చిరునామా ఏంది? బాక్స్ వేయాలి ఇట్లా. అర్థమైందా? చూస్తున్నారా? బాక్స్ వేసి చిరునామా అని రాసి ఎస్ లహరి, ఎస్ లహరి కామా ఇంటి నెంబర్ 12-4-7 కామా చిన్నం వారి వీధి కామా కర్నూలు ఫుల్ స్టాప్. అంటే ఇక్కడ నుంచి నువ్వు కామాలు పెడితే చివరిలో ఏముండాలి? ఫుల్ స్టాప్ ఉండాలి. ఇది మనకు లేఖ రాసే విధానం. ఇక సృజనాత్మకతలో 4వది సంభాషణ. 4వది ఏంది? సంభాషణ. సంభాషణ ఇంగ్లీష్లో ఏమంటారు? కాన్వర్జేషన్ అంటారు. ఏమంటారు దాన్ని?
కాన్వర్జేషన్ అంటారు కదా. సో ఇద్దరు వ్యక్తులు ఒక అంశం మీద మాట్లాడుకోవడం, ఒక అంశం మీద మాట్లాడుకోవడం. ఏం ప్రశ్న అంటే మనకు మొన్ననే 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఆజాదీకి అమృత్ మహోత్సవం అనేటువంటిది జరిగింది. ఆ కార్యక్రమం గురించి ఇద్దరు మిత్రులు ఎలా మాట్లాడుకుంటారో సంభాషణ రూపంలో రాయండి అని ప్రశ్నిస్తాడు. అర్థమైందే? సో మనం ఎలా రాయాలి అప్పుడు? అంశం ఏం రాస్తావు అక్కడ? సంభాషణ కింద టైటిల్ ఏం పెడతావు? ఆజాదీకి అమృత్ మహోత్సవ్, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. సరే, ఎలా సంభాషణ మొదలు పెట్టాలి? రాము సోము అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఎవరెవరున్నారు? రాము సోము. రాము ఏం చేస్తున్నాడు? అరే సోము, మా పాఠశాలలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమము బాగా జరిగింది. నీకు తెలుసా ఏమన్నా సోము? కదా. సో నీకు తెలుసా అన్నప్పుడు అక్కడ ఏముంది? అక్కడ ఆచరణార్థం గుర్తు ఉంది అని అడుగుతున్నాడు. అప్పుడు సోము ఏమంటున్నాడు? ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అంటే ఏమిటి రాము? అంటే ఏమిటి? అప్పుడు సోము ఏం చెప్తున్నాడు? ఎప్పుడో 75 సంవత్సరాల క్రితం జరిగినటువంటి స్వాతంత్ర్య ఉద్యమాన్ని గుర్తుంచుకోచి మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఆ సందర్భంలో జరుపుకునేటువంటి పండుగ గొప్ప ఉత్సవమే ఆజాదీకి అమృత్ మహోత్సవ్ అని రాము చెప్తున్నాడు. అయితే సోము ఏం చెప్తున్నాడు? ఎప్పుడో 75 సంవత్సరాల క్రితం జరిగిన ఉద్యమాన్ని గుర్తించుకోవాలా, అసలు పండగ చేసుకోవాలా అని ప్రశ్నిస్తున్నాడు. ఎవరిని? రాముని మిత్రుని. అప్పుడు రాము ఏం చెప్తున్నాం? మన దేశం పరాయి పాలనలో ఉంటే మన దేశాన్ని మనల్ని విముక్తులు చేయడానికి ఎందరో త్యాగతనులు తమ ప్రాణాలను అర్పిస్తే ఇప్పుడు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాం. అంటే వారు పెట్టినటువంటి ఆ ప్రాణాల త్యాగమే మనము దేశం ఇప్పుడు స్వేచ్ఛగా జీవిస్తున్నామన్నా, సంచరిస్తున్నామన్నా, బ్రతుకుతున్నామన్నా అన్నిటి కారణం ఎవరు? త్యాగధనులు అని ఎవరు చెప్పారు? రాము చెప్పాడు. అప్పుడు సోము ఏమంటున్నాడు? నిజమే రాము, వారి త్యాగాల వల్లే మనం స్వేచ్ఛగా ఉన్నాం. రాము ఏమంటున్నాడు? ఈ కార్యక్రమంలో మేము జెండా ఎగరవేశాం, జాతీయ గీతం పాడి మన దేశం సాధించాల్సినటువంటి లక్ష్యాల గురించి చెప్పారు లేదా మాట్లాడుకున్నాం. అప్పుడు సోము ఏమంటున్నాడు? ఇంత గొప్ప కార్యక్రమంలో మనము కూడా భాగస్వాములు కావడం మన అదృష్టం, మన అదృష్టం. జై హింద్, జై భారత్. ఇది మనము సంభాషణ ఈ విధంగా రాయాలి. అర్థమైందా మీకు? ఇద్దరు వ్యక్తులు వాళ్ళు మొట్టమొదటి ఏం చేయాలి? మనం అక్కడ అంశం టైటిల్ను ప్రకటించాలి. టైటిల్ ప్రకటించిన తర్వాత ఏం చేయాలి? మనము ఇద్దరు వ్యక్తులు ఎలా మాట్లాడుకుంటున్నారో ఊహించి రాయాలి. అర్థమైందే? దాన్ని ఏమంటారు మనకి ఇప్పుడు? సంభాషణ అని అంటారు. నెక్స్ట్ ప్రశ్నావళి. నెక్స్ట్ ఏముంది మనకు? ప్రశ్నావళి. దాన్ని ఏమంటారు మనము? ఇంటర్వ్యూ మెథడ్ అంటారు కదా. సో మీ పాఠశాలకు ప్రముఖ క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్ వచ్చాడనుకోండి. ఎవరు? సచిన్ టెండూల్కర్. అతన్ని ప్రశ్నించడానికి ప్రశ్నావళిని తయారు చేయమంటాడు. అంటే అక్కడ ప్రశ్నలు మాత్రమే మనం రాయాలి. కానీ నేను మీకు అర్థమయ్యడానికి సచిన్ను వ్యక్తిని అక్కడ ఇద్దరిని కనపరిచాను. అర్థమైందా? కానీ నేను ప్రశ్నలు మాత్రమే చదువుతాను. ఎలా ప్రశ్నలు రాయాలండి? నమస్కారం ఏం రావాలి దాని కింద? ఆచరణార్థపు గుర్తు. సచిన్ గారు ఏం రావాలి? ఎట్లా ఉన్నారు? అది మొదటి ప్రశ్న. నమస్కారం సచిన్ గారు ఎట్లా ఉన్నారు? ఏం రావాలి? ఎట్లా ఉన్నారు తర్వాత క్వశ్చన్ మార్క్ అంటే ప్రశ్నార్థపు గుర్తు అనేటువంటిది ఖచ్చితంగా ఉపయోగించాలి. ఎందుకు అక్కడ నువ్వు ప్రశ్నావళి అన్నాము కదా మనము. ప్రశ్నావళి అన్నప్పుడు ప్రశ్నార్థపు గుర్తు ఖచ్చితంగా ఉండాలి. సరే, మళ్ళీ తర్వాత ఏమంటున్నాడు? బాగున్నానండి, మీరు ప్రపంచ స్థాయి క్రీడాకారుడిగా ఎదిగారు, మీ విజయ రహస్యం ఏమి? రెండో ప్రశ్న ఏంది? మీరు అంటే ఈ క్రికెట్ రంగంలో ఒక ఉన్నతమైనటువంటి హిమాలయ శిఖరాన్ని అధిరోహించారు. అలా అధిరోహించడానికి మీ విజయ రహస్యం ఏమి? అర్థమైందా? మీరు అంతర్జాతీయ మ్యాచ్ల్లో డబుల్ సెంచరీ చేసినప్పుడు
ఎలాంటి అనుభూతికి లోనయ్యారు? ప్రశ్న. మీరు అంతర్జాతీయ మ్యాచ్లో డబుల్ సెంచరీ చేసినప్పుడు ఎలాంటి అనుభూతికి లోనయ్యారు? అసలు మీ గురువు ఎవరు? మీ గురువు ఎవరు? తర్వాత ప్రశ్న. మీరు క్రీడల అభివృద్ధికి ఏమి చేయాలనుకున్నారు? సచిన్ను ప్రశ్నించే విధానం. ఎందుకు అతడు క్రీడారంగంలో ఒక ధృవతారగా వెలిగాడు కదా. భారతదేశ క్రీడారంగంలో ధృవతారగా వెలిగాడు. ఎవరు? సచిన్ టెండూల్కర్. క్రికెట్ అనగానే ప్రతి పసిపిల్లవాడు కూడా గుర్తొచ్చే వ్యక్తి ఎవరు? సచిన్ టెండూల్కర్. ప్రపంచమంతా సచిన్ అనే పేరు మారుమోగుతుంది. ఏ దేశంలోకి వెళ్ళడినా కూడా సచిన్ అనే పేరు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అటువంటి వారు ఏం చెప్తున్నారు అక్కడ? మీరు క్రీడల అభివృద్ధికి ఏమి చేయాలనుకున్నారు? అది నెక్స్ట్ ప్రశ్న ఏంది? మాలాంటి గ్రామీణ విద్యార్థులకు చదువుకోవడానికి సమయం చాలదు, మరి మేము ఆటలు ఎట్లా ఆడాలి? ఆటలు ఎట్లా ఆడాలి? తర్వాత ఏమి? అన్నీ ముగించిన తర్వాత ఆ ఇంటర్వ్యూ ముగించే ముందు మనం ఏం చెప్పాలి అతనికి? థ్యాంక్ యూ సార్, మీరు అన్నట్లు క్రీడలకు తర్వాత చదువుకు రెండింటికి కూడా ప్రాముఖ్యత ఇస్తాము, ధన్యవాదం అని ముగించాలి. ఇలా 10 ప్రశ్నలకు తక్కువ రాయకూడదు పబ్లిక్ పరీక్షలు. అర్థమవుతుందా? ప్రశ్నావళి వచ్చిందనుకో ఎన్ని ప్రశ్నలు తక్కువ రాయకూడదు? 10 కన్నా ఎక్కువ రాయొచ్చు, కానీ 10 కన్నా తక్కువ మాత్రము రాయకూడదు. అంటే అతన్ని ప్రశ్నించే విధానం మొట్టమొదట గౌరవంగా నువ్వు ఆహ్వానిస్తున్నావు కదా, ఆ తర్వాత అడుగుతున్నావు. సో మీరు ఎక్కడ పుట్టారు? ఏ సంవత్సరం పుట్టారు? మీ తల్లిదండ్రులు ఎవరు? మీరు క్రికెట్లో ఆడడానికి ప్రముఖ గురువు ఎవరు కదా. సో అలా అన్ని ప్రశ్నలు అడుగుతూ చివరిలో మీరు ధన్యవాదములు అని చెప్పని ముగించాలి. నెక్స్ట్ తర్వాత మనకి 5వది, ఎన్నవది మనకి ఇప్పుడు? 6వది నీతి కథ. అంటే శతక మధురిమ అనేటువంటి మనకు పాఠం ఉంది, 7వ పాఠం ఉందా? ఆ 7వ పాఠంలో ఏదైనా ఒక పద్యాన్ని ఆధారంగా చేసుకొని ఒక నీతి కథను రాయమని అడుగుతాడు. సో మనకి ఇక్కడ ఏముంది? ఒక పద్యం ఉంది. సిరిలేకైన విభూషితుండే భాషిల్లున్ బుదుండవుదలన్ అనే పద్యం ఆధారంగా ఒక కథ తీసుకున్నాం మనం. ఎలా అంటే మీ సంపదలు లేకున్నా కానీ పండితుడు ఎలా శోభిల్లుతాడు అని. అర్థమైందా? సంపద లేకుండా పండితుడు ఎలా శోభిల్లుతాడు అనేటువంటి ఆ కథను మనం తీసుకుంటాం. ఏదో చూద్దాం ఒకసారి. శంకరాచార్యులు అనేటువంటి ఒక గురువు ఉన్నాడు. ఎవరు? శంకరాచార్యులు. ఆ శంకరాచార్యుల వద్ద ఎంతో మంది శిష్యులు ఉండేవారు. అందరూ గురుభక్తి పారాయణులే. అంటే మీ గురువు అంటే వాళ్ళకు చాలా భక్తి. గురువును ఎదిరించేవారు కాదు, గురువు మాటకు తూచా తప్పకుండా పాటించేటువంటి శిష్యుడు. అందుకే అందరూ గురుభక్తి కలిగినటువంటి వారు. ఒక శిష్యుడు గురువు ఎంత చెబితే అంత. అంటే గురువు నువ్వు ఇది చెయ్యి అంటే అదే చేస్తాడు, వద్దంటే చేయడు. అంటే గురువు మాట అతనికి శిరోధార్యం. అర్థమైందా? గురువు మాటే ఆ శిష్యునికి శిరోధార్యం. అటువంటి శిష్యుడు ఎలా ప్రకాశించాడు ఈ కథను మనం చూద్దాం ఒకసారి. గురువు గారికి కూడా అతడంటే అభిమానం. ఎందుకు? గురువు యొక్క మాటకు లోబడుతున్నటువంటి శిష్యులన్నా, బాగా చదివే శిష్యులన్నా గురువులకు ఎంతో ప్రేమ ఉంటుంది. కానీ అది చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు కదా. పార్షువాలిటీ అంటారు కదా. వారిని ఒక విధంగా చూస్తావు, మమ్మల్ని అయితే ఒక విధంగా చూస్తావు. కానీ తప్పు కదా. గురువుకి ఎవరంటే ఇష్టం ఉంటుంది? మంచిగా గురువు మార్గంలో నడుస్తూ గురువు మాటకు లోబడి మంచిగా చదివేవాళ్ళంటే గురువుకు ఖచ్చితంగా అభిమానం ఉంటుంది. తర్వాత ఇది మిగతా వారికి నచ్చలేదు కదా. నిజమే కదా. ఒకరిని మనము తరగతి గదుల్లో కూడా ఒక ఉపాధ్యాయుడు ఒకరిని వెరీ గుడ్ అంటే మిగతా వారికి నచ్చదు. ఎందుకు? మేమేం తక్కువ అని కదా. కానీ మీతో తక్కువ ఉంది, లోపం ఉంది కాబట్టి మిమ్మల్ని ప్రశంసించకున్నాడు. అది గమనించడంలే విద్యార్థులు. అది గమనించకుండా వారికి నచ్చని విధంగా మనసులో ఒక దురభిప్రాయాన్ని గురువు మీద క్రియేట్ చేస్తారు కదా. పార్షువాలిటీ. ఎందుకు? మేము ఒక ఎత్తు, ఆమె ఒక ఎత్తు, అది పార్షువాలిటీ చూపిస్తారు కదా. కానీ ఎందుకు గురువు అలా ప్రశంసిస్తాడు అతన్ని? గురువు మాటకు లోబడి గురువుకి ఎదిరియకుండా మంచిగా చదువుతున్నాడు కాబట్టి గురువుకి అతడంటే ఇష్టం. శంకరాచార్యులకి అతడంటే ఇష్టం. తర్వాత ఏమైంది అక్కడ? ఆ వారికి అతడి శక్తి తెలియజేయాలనుకున్నాడు గురువు గారు.
అసలు గురువుగారు ఆ శిష్యుని ఎందుకు మెచ్చుకుంటున్నాడు? ఈ నచ్చని వారికి ఏం చేయాలా? అతని శక్తి ఏంటో వారికి తెలియజేయాలి. అర్థమైంది? అతని శక్తి ఏంటో వారికి తెలియజేయాలి. తెలియజేసినప్పుడు ఏం చేయాలి? ఒక పరీక్ష పెడతారు కదా. ఆ పరీక్షలో ఆ తెలియబడేటువంటి శిష్యుడు దానికి చక్కగా సమాధానాన్ని రాస్తాడు. మిగతా వారు నచ్చలేటువంటి వారికి చదువు అంటేనే ఆసక్తి ఉండదు, మిగతా విషయాల మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది. అలాంటి వారికి ఎప్పుడు ఇతరులు మెచ్చుకుంటే నచ్చదు. దానికి ఒక ముద్ర వేస్తారు, పార్శ్వాలిటీ కదా. సో అలాంటి ముద్ర వేసి గురువును నిందిస్తూ ఉంటారు. ఇక్కడ శంకరాచార్యులు ఆ శిష్యుని ప్రశంసిన తర్వాత ఒక పరీక్ష పెట్టాడు. ఏమో చూద్దామో సార్ అదే పరీక్షను. శిష్యుని పిలిచి, అందరి శిష్యుని పిలిచాడు గురువు గారు. నడుచుకుంటూ నది దాటి అవతలి ఒడ్డుకు వెళ్ళి రమ్మన్నారు. చూసారా? నదిలో నడవగలవా? నువ్వు నడవగలవా? నదిలో నడుస్తావా? నీటి మీద నడుస్తావా? ఎందుకు నువ్వు అంటున్నావు అంటే నీలో ఆ విశ్వాసం లేదు కాబట్టి నువ్వు అంటున్నావు. గురువు మాటకు నీవు అక్కడ లోపడలేదు కాబట్టి నువ్వు అంటున్నావు కదా. సరే, ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. దాంట్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అది ఎలా సాధ్యం అనుకున్నారు శిష్యులు? ఏ శిష్యులు అనుకున్నారు? ఒక శిష్యుడిని పొగుడుతుంటే నచ్చని శిష్యులు కొంతమంది ఉంటారు కదా. అలాంటి వారు ఏం చేస్తున్నారు అక్కడ? ఇది ఎలా సాధ్యమని అనుకుంటున్నారు. తర్వాత ఏమైంది అక్కడ? ఒక్కరు సాహసం చేయలేదు. నదిని దాటడానికి ఎవరైనా సాహసం చేశారా? సాహసం చేయలే. అంటే ఎగ్జామ్ పెట్టినప్పుడు చదవండి పాఠాలు అన్నప్పుడు సాహసం చేస్తారా? సాహసం చేయరు. మళ్ళా గురువు ఆ శిష్యుని ఎందుకు శంకరాచార్యుని మెచ్చుకుంటున్నాడంటే అతడు చక్కగా చదవగలడు, గురువు మాటకు లోబడగలడు, గురువు చెప్పినది తూచా తప్పకుండా పాటించగలడు. అందుకని గురువు అతడంటే చాలా అభిమానం గురువుకు. గురువు అంటే అతనికి కూడా అభిమానమే కదా. ఇది గురు శిష్యుల సంబంధం ఇక్కడ మనకు. ఓకేనా? ఇక్కడ ఏమైన తర్వాత కానీ ఆ శిష్యుడు మాత్రము మాట్లాడకుండా గురువు పాదాలకు నమస్కారం చేసి, ఎవరి పాదాలకు నమస్కారం చేశాడు? గురువు పాదాలకు నమస్కారం చేసి నదిలో అడిగేశాడు. అంతే, ఇంకేముంది? ఎప్పుడైతే నువ్వు గురువు పాదాలకు నమస్కారం చేస్తావో నీవు అనుకున్నటువంటి పని ఏదైనా కానీ కూడా అసాధ్యమైనది కూడా సుసాధ్యంగా మారుతుంది. అసాధ్యమైనది కూడా సుసాధ్యంగా మారుతుంది. మనకు రామాయణంలో శ్రీరాముడు శివధనుసును ఎత్తడానికి వెళ్లే ముందు ఎవరి యొక్క ఆశీస్సులు తీసుకున్నాడు? తన గురువైనటువంటి విశ్వామిత్రుని యొక్క ఆశీస్సులు తీసుకున్నాడు. అది అవలీలగా ఎత్తేశాడు. ఎదురు దెబ్బతో చేసినటువంటి ధనుసును ఎత్తిన విధంగా శ్రీరాముడు ఎత్తాడు. ఇక్కడ కూడా శంకరాచార్యుల మాటకు లోపడినటువంటి శిష్యుడు అతని పాదములకు నమస్కారం చేసి వెంటనే నదిలో అడుగు వేశాడు. అర్థమైందే? మళ్ళీ దాటాడా? చూద్దాం. ఆశ్చర్యం, అతని పాదాలు మునగడం లేదు. నడుస్తున్నాడంట కానీ పాదాలు మాత్రము మునగడం లేదు. పాదాల కింద పద్మాలు నదుల నుంచి పైకి వస్తున్నాయి. చూసారా? ఎందుకు? గురువు యొక్క మాట అలాంటిది. గురువు మాటకున్నటువంటి శక్తి అలాంటిది. ఆ నదిలో నడుస్తున్నప్పుడు నదిలో నుంచి పద్మాలు కింద నుంచి పైకి లేస్తున్నాయి. అంటే పద్మాల మీద పాదాలు పెడుతాడు. నడుచుకుంటూ అవతలికి వెళ్తున్నాడు. అలా నడుచుకుంటూ వెళ్ళి తిరిగి వచ్చాడు. ఎవరు? శిష్యుడు. రా నాయన పద్మపాదుడా అని పిలిచి. పద్మపాదుడు అని ఎందుకు పేరు వచ్చిన అతనికి? శిష్యునికి పద్మాల మీద పాదాలు పెట్టి నడిచాడు కాబట్టి అతన్ని పద్మపాదుడా అని పిలిచాడు. గురువు ఆశీర్వదించాడు. శిష్యులు అతని గురువు భక్తికి విస్తుపోయి సిగ్గుతో తలదించుకున్నారు. ఎవరు తలదించుకున్నారు? అంటే ఇతరు ఒకరి విద్యార్థిని మనము ప్రశంసిస్తున్న మిగతా వాళ్ళు కూడా ఆ నచ్చుకునే విధంగా నొచ్చుకుంటున్నారు మనసును, పార్శ్వాలిటీని. అలాంటి వారు తర్వాత ఏమైంది? పరీక్షలు పెట్టినప్పుడు మెచ్చుకున్న విద్యార్థికే 8 out of 8 వచ్చినప్పుడు సిగ్గుతో తలదించుకోవాలా కదా. నిజమే కదా? నిజమా కాదా? చెప్పండి. పలకడు దాన్ని కదా. రైట్, ఓకే. నెక్స్ట్ మనకు సృజనాత్మకత కింద కవిత. ఒక కవిత మనం సృష్టించాలి అనేది చూద్దాం. ప్రశ్న ఏమిచ్చాడంటే, పల్లె సౌందర్యాన్ని వర్ణిస్తూ 10 పంక్తులు వచన కవిత రాయండి. పల్లె సౌందర్యాన్ని వర్ణిస్తూ 10 పంక్తులు వచన కవిత రాయమన్నాడు. వచన కవిత ఎలా రాయాలో చూద్దాం ఒకసారి. పొద్దు పొడవక ముందే పల్లె నిద్ర లేస్తుంది కదా. పల్లె గురించి ఎలా మనము
పొద్దు పొడవక ముందే పల్లె పల్లె నిద్ర ఎట్లా లేస్తుంది అంటే తొలిజాం అంటే కోడి కూయగానే పల్లెలో ఉన్నటువంటి మనుషులు, రైతులు, కర్షకులు కదా, వీళ్ళల్లో కూడా వెంటనే లేచి తమ తమ పనులను కొనసాగిస్తారు. చేతనానికి కేతనమై రెపరెపలాడుతుంది పల్లె. చేతనం అంటే ఏంటి? చైతన్యం కదా, మార్పుకు. అది కేతనం అంటే ఏమి? జెండా కదా. సో దానికి ఒక గుర్తుగా అది రెపరెపలాడుతూ ఉందంట. పైన మనం జెండా ఆగస్టు 15th, జనవరి 26th జెండా పైన కడతాం కదా, ఆ గాలికి జెండా ఏమైనా ఎట్లా ఉంటుంది? అది రెపరెపలాడుతూ ఉంటుంది. అంటే పల్లె కూడా దేశ చైతన్యానికి కూడా అలా కేతనమై రెపరెపలాడుతూ ఉంటుందంట. భూమిపై వెలుతురు రేఖలెత్తాలని చీకటి ముసుగు తీసి లేచి వచ్చే సూర్యునికి చెట్లన్నీ తూర్పు కొమ్మల చేతులు సాచి చల్లని గాలులతో శుభోదయం పలుకుతాయి. పక్షులన్నీ ఒగ్గుమ్మడిగా కిలకిల రావాలతో ప్రభాత గీతాలు ఆలపిస్తాయి. పెరట్లో విరబూసిన పూల మొక్కలు పిల్లల నవ్వులకు పరిమళాలు అద్దుతాయి. పడతలు తీర్చినటువంటి ముగ్గులతో ఉదయం ఊరంతా పెళ్లి కూతురులా ముస్తాబవుతుంది. లేగదూడలకు ఆవులు పాలు కుడుపుతుంటే కోడెలు పూంచిన నాగలతో రైతులు పొలాలకు బాటలు తీస్తారు. పల్లెకు పక్కన గలగల పారే వాగులు, నిండి అలుగు పారే చెరువులు, పచ్చని పొలాలు, వనాలు, తీరు తీరు పక్షులు, పల్లె ఇంద్రధనుసులో ఒదిగిన ఊయల మానవత్వపు సుగంధాలకు నిలువైన కోవెలే పల్లె. ఇట్లా పల్లె గురించి మనము ఒక సృజనాత్మకతగా అంటే మీ క్రియేటివిటీ చేస్తూ వచన కవిత రాయాలి. నెక్స్ట్ అంశం ఏంది మనకు? ఆత్మకథ. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? బయోగ్రఫీ అంటారు. ఏమంటారు దీన్ని? అంతేనా? అదేనా? రైట్, కమ్. ఇప్పుడు ఏముంది అక్కడ మనకు? తెలంగాణ తల్లి తన గొప్పతనాన్ని వివరిస్తూ, రేపు రావచ్చం ఇది పబ్లిక్, అర్థమైందా? తెలంగాణ తల్లి తన గొప్పతనాన్ని వివరిస్తున్నట్లుగా ఏకపాత్రాభినయము రాసి ప్రదర్శించండి. ఏకపాత్రాభినయం ఒకటే, తర్వాత లేదా ఆత్మకథ రాయండి. ఆత్మకథ. అసలు తెలంగాణ తల్లిని మాట్లాడడం ఏంటి కదా. సో మాట్లాడుతున్నట్టు మనమే క్రియేట్ చేయాలి. ఇక్కడ ఎలా రాయాలో చూద్దాం ఒకసారి. తెలంగాణ తల్లి ఆత్మకథ. పిల్లల్లారా, ఏమంటుంది తల్లి? పిల్లల్లారా నన్ను తెలంగాణ అంటారు. నన్ను ఏమంటారు? తెలంగాణ అంటారు. నేను తూర్పు కనుమలకు పశ్చిమ కనుమలకు సరిగ్గా మధ్యలో ఉన్నా. ఎక్కడ మధ్యలో ఉన్నారంట? తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు సరిగ్గా మధ్యలో ఉంది. ఎవరు? తెలంగాణ తల్లి. భూభాగములు విస్తరించి ఉన్నాను. నా శరీరము స్వభావరీత్యా గట్టిగా ఉన్నా, అంటే శరీరము పాపం గట్టిగా ఉంది తెలంగాణ తల్లి, కానీ మృదువు స్వభావులు అంటే మీ గట్టిగా ఉన్న నా పిల్లలు మాత్రం, అంటే మీ నాలో పుట్టినటువంటి పిల్లలు మాత్రము మృదు స్వభావులు, మృదు స్వభావులు అని అంటున్నారు. ఎవరు చెప్తున్నారు? ఇది తెలంగాణ తల్లి చెప్తా ఉంది. అట్లా అని చేవలేని వాళ్ళు అనుకోకండి. అంటే మృదు స్వభావులు కదా అని చెప్పి చేతగాని వారు అనుకోకండి. ఎవరు? తెలంగాణ నా పిల్లలు అనమాట. తెలంగాణ తల్లి చెప్తుంది. ఓకే, ఏం చెప్తుంది అక్కడ చూడండి. సమరమే వస్తే, సమరమే వస్తే, ఒకవేళ యుద్ధము చేయాల్సి వస్తే వీరు యోధులుగా మారే శక్తి యుక్తులు కలవాళ్ళు నా ప్రజలు. చూసారా? వీర యోధులుగా మారే శక్తి యుక్తి కలవారు ఎవరంట? తెలంగాణ బిడ్డ. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? తెలంగాణ తల్లి. నిజంగా మాట్లాడుతుందా? క్రియేటివిటీ మాట్లాడుతున్నట్టు మనము క్రియేటివిటీ చేస్తున్నాం. రైట్, ఓకే. నా కళ్ళ ముందు జరిగిన లెక్కలేనన్ని ఉద్యమాలు, వెలకట్టలేని వీరమరణాలే సజీవ సాక్ష్యాలు కదా. అసలు ఈ యొక్క తెలంగాణ బిడ్డలు వీర యోధులని చెప్పడానికి కారణం ఏంటంట? నా కళ్ళ ముందే, నా కళ్ళెదుటే జరుగుతున్నటువంటి ఎన్నో పోరాటాలు కదా. ఎన్నో పోరాటాలు. తెలంగాణ రైతాంగ పోరాటం ఉంది, నిజాం రాజుని వ్యతిరేకించినట్టు పోరాటం ఉంది కదా. ఈ పోరాటాలలో ఎంతోమంది తమ ప్రాణాలను అసులుగా అంటే ప్రాణంగా పెట్టి సాధించుకున్నటువంటి ఘనత నా బిడ్డలది. ఎవరిదే? నా బిడ్డలది. ఎవరు చెప్తారు ఈ మాటలు? తెలంగాణ తల్లి చెప్తా ఉంది. రైట్, ఓకే. అంతేకాక
రకరకాల పంటలకు ఆధారమై తీరుస్తాయి. ఏంటేమిట? నా పిల్లల దప్పిక తీరుస్తాయి. ఏంటివి? గోదావరి, పవిత్రమైనటువంటి గోదావరి, కృష్ణ, ఈ నదీమ తల్లులు. గోదావరి, కృష్ణ, ఈ నదీమ తల్లులు ఈ యొక్క తెలంగాణ ప్రజల యొక్క దాహార్తిని తీరుస్తాయంట. దాహార్తిని తీరుస్తాయి. అంతేకాదు సస్యశ్యామలమైన పంటలకు కూడా నిలువు. ఏంటివి? కృష్ణ, గోదావరి. ఇంకా ఈ నేల మీద రైతులు ద్రాక్ష, మామిడి, నేరేడు, పనస, బత్తాయి, అరటి మొదలైన పండ్ల తోటలు, రకరకాల పూల తోటలు సాగు చేస్తూ ఉంటారు. పండ్ల తోటలు సాగు చేస్తారు, పూల తోటలు సాగు చేస్తారు. పూల తోటలు చూడముచ్చటగా ఉంటాయని దేశ విదేశాల నుంచి కొనుక్కొని వెళ్ళి మరీ ఆస్వాదిస్తుంటారు. చూసారా? నా యొక్క మట్టిలో ఉన్నటువంటి ఆ యొక్క మొలిచేటువంటి పూల మొక్కలు ఈ ప్రపంచ విశ్వవిఖ్యాతిగాంచినాయి అంట కదా. సో నాలో నుంచి వచ్చాము అంటే పుట్టేట ఆ పూల మొక్కలను ప్రపంచ దేశాలలో వచ్చి ఇక్కడ నుంచి కొనుక్కొని అక్కడ ఆస్వాదిస్తూ ఉంటారంట. తర్వాత ఏముంది ఇక్కడ చివరిలో? నా నేల మీద హైదరాబాద్, వరంగల్, కోటిలింగాల, భువనగిరి మొదలైన ఎన్నో చరిత్ర ప్రసిద్ధి చెందిన నగరాలు, కోటలు ఉన్నాయి. తెలుసా మీకు? అర్థమైందే? నా నేల మీద అంటే నా తెలంగాణ తల్లి నేల మీద ఎన్నో పట్టణాలు కదా ప్రాముఖ్యటువంటి. హైదరాబాద్ పట్టణం ఉంది, వరంగల్ ఉంది, తర్వాత భువనగిరి ఉంది, కోటిలింగాలు ఉంది. ఇవల్ల హిస్టారికల్, చారిత్రకమైనటువంటి నగరాలు. ఇంకా నా గురించి చెప్పవలసిన విశేషాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఇది తెలంగాణ తల్లి యొక్క ఆత్మకథ. అంటే ఆమె మనతో మాట్లాడుతున్నట్టు మనం క్రియేటివిటీ చేసి రాసేదే ఆత్మకథ. అర్థమైందా? తర్వాత చివరిగా సృజనాత్మకతలో నినాదాలు, సూక్తులు అనేటువంటివి ఉంటాయి. ఉదాహరణకేమి? మొదటి పాఠములు మనకు బలిచక్రవర్తి ఉన్నాడు కదా, అతడు ఆడిన మాట తప్పకపోవడం, దాన గుణము కలిగి ఉండడం అనే 2 విషయాలపై నినాదాలు, సూక్తులు రాయండి అని ఇస్తాడు మనకు. సో ఇక్కడ ఏముంది మనకి? ఇక్కడ మొట్టమొదటిగా నినాదాలు. మాటలాడటం మమత, మాట్లాడము మమత, మాట ఇవ్వడము మానవత. చూసారా? మాట్లాడడం అనేటువంటిది ఏంటంట? మమత. తర్వాత మాట ఇవ్వడము మానవత, మాట తప్పకపోవడము ఘనత, మమత, మానవత, ఘనత. అంటే అంత్యానుప్రాసం ఉపయోగిస్తున్నాం ఇక్కడ కదా. నినాదాల్లో కూడా మనము అంత్యానుప్రాసాన్ని ఉపయోగిస్తున్నాం, అలంకారాన్ని. తర్వాత రెండవది ఏమి? బాండశుద్ధి ఉన్న పాకము, పాత్ర నెరిగి చేయు దానం. బాండశుద్ధి అంటే ఏంటేమి? వంటలు చేసే పాత్రలు శుద్ధి చేస్తే దాన్ని మనం ఏదైనా వండుకున్నా కానీ కూడా రుచిగా ఉంటుంది. సరిగ్గా దాన్ని శుద్ధి కడగకుండా వంట చేస్తావు, అట్లా నువ్వు చేయలేవు కదా. అట్లా బాండశుద్ధి ఉండాలండి. మూడవది ఏంది? ధనము కలవాడు, దాన గుణము కలవాడు, అసలైనటువంటి వాడు. అర్థమైందా? ధనము కలవాడు, దాన గుణము కలవాడు. ఈ 2 గుణాలు ఉన్నటువంటి వ్యక్తి మంచి మానవీయ విలువలు కలిగినటువంటి వ్యక్తి. నాలుగవది ఏంది? ఆడి తప్పని వాడు, అవనిపై మునగాడు. ఈ భూమి మీద మునగాడు ఎవరంటే మాట ఇచ్చి తప్పకుండా ఉన్నటువంటి వాడే మునగాడు. అర్థమైందా? ఏమని మనకు చూద్దాం ఒకసారి. నాలుగోది ఆడి తప్పని వాడు, అవనిపై మునగాడు, అవనిపై మునగాడు. ఐదవది ఏంది? రక్తదానము, ప్రాణదానం. ఇవి మనకు నినాదాలు అంటారు. వీటిని ఏమంటారు? వీటిని. తర్వాత సూక్తులు చూద్దాం. ఆడిన మాటను తప్పకు, చేసిన దానమును చెప్పకు. చాలామంది మనము కదా ఒక ఈ చేత దానం చేస్తే, ఓ నేను ఇది ఇచ్చా, ఇంత ఇచ్చా, ఇది తెప్పించిన, అది తెప్పించిన, ఊరల్లా సాటింపు వేస్తూ ఉంటారు కదా. ఊరల్లా సాటింపు వేస్తుంటారు. అలా దానం చేసినప్పుడు 10 మందికి చెప్పకూడదంట. 10 మందికి చెప్తే నువ్వు దానం చేసి కూడా వ్యర్థమే కదా. ఎన్నో గ్రంథాలు కూడా ఘోషిస్తున్నాయి మనకు. ఈ చేత చేసేటువంటి దానం ఈ చేతికి తెలియకూడదంట. అందుకని ఏముంది మనకు అక్కడ సూక్తి? ఆడిన మాట తప్పకు, చేసిన దానము చెప్పకు. చేసిన దానము చెప్పకు. నువ్వు చేసిన దానం చెప్పితే ప్రతిఫలం ఏముంది? ఇంకా చేసిన దానానికి కూడా ఉన్నటువంటి విలువ పోతుంది కదా. తర్వాత రెండవది ఏముంది మనకు? ఆచితూచి మాట ఇవ్వు, అలసించక దానం ఇవ్వు. చూసావా? మాట ఇచ్చేటప్పుడు ఆచితూచి ఇవ్వాలంట. సో నేను ఇది చేయగలనా, చేయలేనా అని ఆలోచించి, విశ్లేషించి ఆ మాట ఇతరులకు మనం ఇవ్వాలి.
ఒకవేళ ఇచ్చినమే అనుకో, ఇంకా మన ప్రాణం పోయినా కూడా ఆ మాటను మనం వెనక్కి తీసుకోకూడదు, తప్పకూడదు. అర్థమైందా? నెక్స్ట్ సూక్తి ఏంది? సంపద సర్వం దాచకు, పాత్రము నెరగక ఇవ్వకు. చూసారా, సంపద అనేటువంటిది మనం అంటే దాచి ఈ లోకములో సంపద ఎంత దాచినా కూడా పోయేటప్పుడు వెనక తీసుకుపోతాం, మనము తీసుకుపోలేము కదా. మనకు దానశీల పాఠంలో అదే కదా. కార్యరాజులు రాజ్యములు కంటే ఎంతో సంపద ఉంది 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 అని గర్వముతో విర్రవీగారంట. సంపద అనేటువంటిది ఆ వృద్ధి చెందే కొద్దీ మనిషికి ఏమొస్తుంది? అక్కడ గర్వం వస్తుంది కదా. గర్వం వచ్చినప్పుడు ఏమవుతుంది? అక్కడ మనిషి యొక్క జీవితము వినాశనానికి నాంది పలుకుతుంది. ఎప్పుడైతే గర్వం నీలో వస్తుందో అప్పుడు నీ వెనక ఏమొస్తుంటుంది? వినాశనం అనేటువంటిది నడుస్తుంటుంది, నీకు గర్వం వస్తుంది కదా. అక్కడ ఏముంది మనకు? అక్కడ చెప్పండి ఒకసారి. సంపద సర్వము దాచకు, పాత్రం నెరగక దానము ఇవ్వకు. తర్వాత రక్తదానము చెయ్యి, వ్యక్తికి ప్రాణము పోయి. అర్థమైందా? రక్తదానం చెయ్యి, వ్యక్తికి ప్రాణము పోయి. ఒక్కసారైనా దానము చెయ్యి, ఒక్కరికన్నా ప్రాణము పోయి. ఒక్కసారైనా అంటే ఎవరికైనా ఒక్కరికైనా కనీసం ప్రాణం పోయాలంట, ఒక్కసారైనా నువ్వు దానము చేయాలంట. చాలామంది పిసినారు, లోపత్వం ఉంటారు. దాన్ని ఎవరు ఇతరుల సొమ్ము ఆశిస్తుంటారే కానీ ప్రతిదీ వారు మాత్రం తన సొమ్ముని ఇతరులకి దానం చేయరు. అటువంటి వారిని ఏమంటారు? లోపులు అంటారు. ఏమంటారు వారిని? లోపత్వం అనేటువంటిది చాలా ప్రమాదకరం. దానం ధర్మము చేపట్టు, సమతా ధర్మము నిలబెట్టు. చూసారా, దానము ధర్మము చేపట్టు, సమతా ధర్మము నిలబెట్టు. సో ఇవి మనకు నినాదాలు, సూక్తులు. అర్థమైందా? సో మనకు పబ్లిక్ పరీక్షలో సృజనాత్మకత కింద ఈ యొక్క 9 అంశాలు ఏవైనా కానీ 2 ఇస్తాడు. కాబట్టి మీరు ఇవి 9 అంశాలను ఏ విధంగా రాయాలి, ఎలా ప్రజెంట్ చేయాలి అక్కడ అనేటువంటిది చక్కగా మీరు నేర్చుకున్నారు. సో ఇంతటి ఘనమైనటువంటి మనం అద్భుతమైన ప్రోగ్రాంలను మనకు నిన్న కూడా మనము ఇంగ్లీష్ క్లబ్ చూశారు కదా. సో ఏమేమి వస్తున్నాయి మనకు ఇంగ్లీష్ క్లబ్లో కదా, పబ్లిక్ ఎగ్జామ్లో అవన్నీ కూడా మనకి మన పాఠశాలలో చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి విద్యార్థులు కూడా ఈ ప్రోగ్రాంను బాగా చూసి అందరూ ఆస్వాదించాలని కోరుకుంటూ ఇక్కడితో ముగిస్తున్నాను.